హలో గాయ్స్, వెల్కమ్ టు సాయి తిరణ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము బ్లూ ల్యాండ్ వెళ్తున్నాం. తిరుపతిలో ముందు గ్రాండ్ వరల్డ్ అని ఒకటి ఉండేదండి, దాన్ని ఎత్తేసి ఇప్పుడు చంద్రగిరిలో బ్లూ ల్యాండ్ అని పెట్టారు. మేమైతే కంప్లీట్ ఫ్యామిలీ వెళ్తున్నాం. దారిలో ఇలా వ్యూ అయితే చాలా బాగుండిందండి. త్రూ అవుట్ ప్రాసెస్ అంతా ఇలానే ఉంది. బాగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. చంద్రగిరి రోడ్ ఎక్కాక ముందుకెళ్తే మనకి బెంగళూరు హైవే వస్తుంది కదా, సో ఆ బెంగళూరు హైవేలో వెళ్ళాలి. వెళ్తే మనకి చంద్రగిరి ఫ్లైఓవర్ వస్తుంది. ఆ ఫ్లైఓవర్కి లెఫ్ట్లో తీసుకొని మనము బ్లూ ల్యాండ్కి వెళ్తాం. రోడ్ అయితే సూపర్గా ఉంటుంది, మనకి ఇక్కడ ప్రాబ్లమే ఉండదు. సో ఇక్కడ పెట్రోల్ బంక్ పక్కన లెఫ్ట్ పెట్టారు కదండి, ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకోవాలి. కొద్దిగా ముందుకెళ్తే ఇంకో లెఫ్ట్ తీసుకోవాలండి, అదే మనకి బ్లూ ల్యాండ్ పార్క్ ఎంట్రన్స్. సో ఆ ఎంట్రన్స్ ఆర్చ్ ఉంది కదా, ఇక్కడ మనం మళ్ళీ ఇంకోసారి చూస్తే లెఫ్ట్లో మనకి కంప్లీట్ బ్లూ ల్యాండ్ అనేది కనిపిస్తుంది. వచ్చాక మైండ్ పోయిందండి మాకైతే. ఎంత మంది ఉన్నారంటే పార్కింగ్ ప్లేసే లేదు అసలు. చాలా మంది వెహికల్స్ పార్క్ చేసేసారు. అసలు ఉందామా వెళ్దామా అనిపించింది మాకైతే. వీకెండ్ వచ్చాం కదండి, అందుకే అలా అంత క్రౌడ్గా ఉన్నింది. బట్ అయినా ఓకే, వచ్చాం కదా అని వెళ్తున్నాము. సో ఎంట్రన్స్ టికెట్స్ అయితే తీసుకునేసాము. ఇంకా బ్లూ ల్యాండ్లోకి వెళ్దామా? వన్స్ మనం ఎంటర్ అవ్వగానే మనకి బ్యాగ్ చెకింగ్ చేస్తారు. బయట ఫుడ్ అయితే వీళ్ళు అలో చేయరు కంప్లీట్గా. మనం కార్డ్ ఇస్తే మనకి లోపలికి ఎంట్రీ అనేది ఉంటుంది. చూసారు కదా, ఎంట్రన్స్లోనే ఇట్లా తాబేలు ఒకటి పెట్టారండి, చాలా క్యూట్గా ఉన్నింది. సెల్ఫీ పాయింట్స్ చాలానే ఉన్నాయి లోపల. సో మనం వన్స్ ఎంటర్ అవ్వగానే మనకి లెఫ్ట్లో కంప్లీట్గా బిగ్ రైడ్స్ కనిపిస్తాయి, పెద్దవాళ్ళకి అవన్నీ కూడా. రైట్లో మనకి కంప్లీట్గా కిడ్స్ రైడ్స్ కనిపిస్తాయి. ఒక 5 కిడ్ రైడ్స్ ఉన్నాయి. అది కాకుండా కిండర్ గార్డెన్ పూల్ లాగా స్మాల్ పూల్ పెట్టారు. బిలో 100 సెంటీమీటర్స్ ఉన్న వాళ్ళకి ఆ పూల్ అనమాట. పిల్లలు బాగా ఎగ్జైట్ అయ్యారండి. సో ఎంటర్ అవ్వగానే మనం డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. వాటికి లాకర్స్కి మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో ముందుగా మనకి రైట్లో ఉన్న లాకర్స్లో అయితే మనము డిపాజిట్ చేశాక డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. అందరు డ్రెస్ చేంజ్ చేసుకుని రెడీ అయిపోయారు. ఇప్పుడు వెళ్దాం. ముందుగా అయితే మన వాళ్ళు కిడ్స్లో దిగుదామని చెప్పారు. దాని తర్వాత మనం బిగ్ రైడ్స్ లోకి వెళ్దామని చెప్పి అన్నారు. ఇక్కడైతే మనకి బకెట్ వాటర్ రైడ్స్, అది కాకుండా స్ప్రింక్లర్ రైడ్స్ చాలా అయితే ఉన్నాయి, బుల్లివి. ఇక్కడ కిడ్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారండి. వాళ్ళని బాగా కొంతసేపు వాళ్ళ టైం అయితే ఇచ్చేసాం మేము. ఈ ఎండలకి ఇది బెస్ట్ అనమాట. పిల్లలకి హ్యాపీగా చల్లగా కొద్దిసేపు ఆడుకొని చిల్ అవుతారు. ఈ సమ్మర్లో బాగా ఎంజాయ్ చేస్తారండి పిల్లలు అయితే. సో మేము రైడ్స్ అయితే స్టార్ట్ చేసాము. ముందు కిడ్స్ రైడ్స్ కంప్లీట్ చేశాక మళ్ళీ అడల్ట్ రైడ్స్కి వెళ్దామని. రైడ్స్ చూడడానికి చిన్నగా ఉన్నా ఇలా మనోళ్ళు బాగా అరుచుకుంటూ, బేబీ అయితే మునిగిపోయింది వాటర్లో అసలు. అది చిన్నగానే ఉంది, బట్ చాలా భయం వేసింది నాకైతే. అంటే ఎండింగ్లో వచ్చేసరికి ఫుల్ స్పీడ్ వచ్చేస్తుంది అనమాట, దానివల్ల అలా వస్తుంది అది. దీని తర్వాత బిగ్ రైడ్స్కి వెళ్ళాం. ఏం తెచ్చుకోకూడదు అన్నారు మీరు కింద టచ్ అవ్వకూడదు. అర్థమైంది. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ రైడ్ చాలా భయం వేసిందండి, బట్ సెకండ్ రైడ్ కొంచెం ఓకేగా ఉన్నింది. చాలా ఎంజాయ్ చేశాను. దీని తర్వాత లంచ్కి వెళ్ళిపోయాము. లంచ్కి నూడిల్స్ తీసుకున్నాము. ఫుడ్ అయితే యావరేజ్గా ఉంది, మరీ అంత గొప్పగా ఉందని చెప్పలేము. సో ఏదో ఒకటి తినాలి కాబట్టి తినేసి వేవ్ పూల్కి అయితే వెళ్ళిపోయాము. వేవ్ పూల్లో చాలా మంది ఉన్నారండి, క్రౌడ్ అయితే చాలా ఉన్నింది. బట్ పిల్లల కోసం అయితే వెళ్ళాము. స్టార్టింగ్లో పిల్లల కోసం వెళ్ళినా మామూలుగా ఎంజాయ్ చేయలేదు ఇది మాత్రము.
ఫస్ట్ ఇదేంటంటే హైట్ వైజ్ ఉంటుంది. స్టార్టింగ్ పిల్లలు కొద్దిసేపు ఆడుకోవడానికి లో హైట్ ఉంటుంది. దాని తర్వాత మనం లోపలికి వెళ్ళగా హై వేవ్స్ అన్నీ వస్తాయి. సో పిల్లల్ని కొద్దిగా చూసుకోండి, ఇక్కడ ఈజీగా తప్పిపోతారు. సో పిల్లలతో కొద్దిసేపు ఆడిపించిన తర్వాత మేమైతే డీప్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడ ఏంటంటే వీటికి కొన్ని టైమింగ్స్ ఉంటాయి. ఆ టైమింగ్స్లోనే మనకి సాంగ్స్ ప్లే చేస్తూ వేవ్స్ అయితే వస్తాయి. అంతవరకు అయితే మనము ఈ మామూలుగా గేమ్స్ అయితే ఆడుకుంటూ ఉండొచ్చు వాటర్ లోపల. స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా వరుసగా సాంగ్ మీద సాంగ్ వేస్తూనే ఉన్నారు కంటిన్యూగా. కాపరేట్ కొద్దిగా మనం ఇక్కడ వేయలేం, కానీ మామూలుగా వేయలేదు, అన్ని మా సాంగ్సే. ఒక సాంగ్ అయితే వెంటనే ఇంకో సాంగ్. బేబీ అసలు లోపలికి రావడానికి భలే భయపడింది, కానీ ఫైనల్గా లోపలికి అయితే లాగేశాను. కానీ వన్స్ రాగానే భయం లేదు, పాడలేదు, భయంకరంగా ఎంజాయ్ చేసింది అసలు. లోపలికి వెళ్ళంగానే కొంచెం భయం వేసింది, అంటే నాకు స్విమ్మింగ్ రాదు, బట్ భయపడ్డాను. బట్ పర్లేదు, వాళ్ళని పట్టుకొని కొంచెం డేర్గా ఉన్నాను, బాగా ఎంజాయ్ చేశాను లోపలైతే. వన్స్ పాటలు ప్లే అవ్వగానే అసలు ఎవరు తగ్గలేదు, అందరూ డ్యాన్స్ మీద డ్యాన్స్ వేస్తున్నారు. మేము సేఫ్టీ కోసం అయితే ఫోన్కి పౌచెస్ తీసుకున్నామండి. అవి చాలాసేపు ఉన్నాయి, మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఉన్నాయి. బట్ లాస్ట్ ఎండ్ ఆఫ్ ది టైంకి కొంచెం వాటర్ వెళ్ళిపోయాయి. వాటర్ ప్రూఫ్ ఫోన్స్ కాబట్టి కొంచెం ఓకేగా ఉన్నాయి మా ఫోన్స్. బట్ అది మాత్రం చూసుకొని జాగ్రత్తగా వెళ్ళండి. ఇంతేనండి బ్లూ ల్యాండ్. సో ఒక 5 రైడ్స్, 2 కిడ్ రైడ్స్ అండ్ వేవ్ పూల్ మాత్రం సూపర్గా ఉంది. ఇంతటితో డే ఎండ్ అయిపోయిందండి. ఫ్రెష్ అప్ అయిపోయి బయటకు వచ్చేసాం. చూసారు కదండి ఎండలో ఎలా మాడిపోయాయో మా ఫేసెస్ అయితే. సో మీరు కూడా ఇలా వెళ్ళి ఎంజాయ్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాయితి రేవంత్ యూట్యూబ్ ఛానల్.